న్యూస్ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అడుగడుగున తనిఖీలు చేస్తున్నా గంజాయి రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి పెంపకాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు అధికారులు. తాజాగా సుమారు 1.5 కోటి విలువ చేసే గంజాయిని హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశాఖ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని హైదరాబాద్ DRI అధికారులు పట్టుకున్నారు. ఆ గంజాయి విలువ ₹1,20,00,000 పైన ఉంటుందని అంచనా. కూరగాయల బస్తాలతో కలిపి గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో విజయవాడ వద్ద పట్టుకున్నారు అధికారులు. DCO డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గంజాయి ముఠా అసలు సూత్రధారులు ఎవరు, ఎక్కడికి సప్లై అవుతుందన్న కోణంలో విచారిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గంజాయి తరలిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖ జిల్లా అరకు మండలం పెదబైలు నుండి 25 కిలోల గంజాయిని తీసుకొచ్చిన విజయ్ కుమార్ శృంగవరపుకోట RTC కాంప్లెక్స్ లో ఉత్తరాఖండ్ కు చెందిన యువకులకు అప్పగించడానికి ప్రయత్నించాడు. అయితే దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న ఎస్కోట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రహరీ గోడ వద్ద ఎండిపోయిన చెట్ల కొమ్మలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. పార్క్ లో ఉన్న కొన్ని చెట్లు మంటల తాకిడికి కాలిపోయాయి. సమీపంలోనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. విజయవాడ మధురానగర్లో ఓ పాత నేరస్తుడు పోలీసులకు చిక్కాడు. మధురానగర్లో ఒంటరిగా ఉన్న గృహిణి ఇంట్లో చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు భీమ్సేన్. గృహిణి భీమ్సేన్ చూసి భయపడడంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతన్ని చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమ్సేన్ ను గతంలో కూడా సైకిల్ దొంగతనాల్లో జైలుకొచ్చిన చరిత్ర ఉంది. కరీంనగర్ జిల్లాలో RTC బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ నుంచి శంకరపట్నం మండలం గద్దపాకకు వెళుతున్న పల్లె వెలుగు బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి కల్వర్టుపై నుంచి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం 25 మంది ఉన్నారు. వీరిలో శంకరపట్నం మండలం కన్నారం గ్రామానికి చెందిన చంద్రయ్య అనే ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన గుర్తించి తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. సదాశివపేట నుంచి వస్తున్న ఫార్చునర్ కారు కొల్లూరు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువుదీరిన సింహాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్త కోటికి దర్శనమిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి స్వామివారిని అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం సుమారు 4:30 గంటల సమయంలో ఆలయంలోని ఉత్తర ద్వారంలోకి స్వామివారిని తీసుకొచ్చారు. ఉదయం 9:30 గంటల వరకు వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సింహగిరి వీధుల్లో ఊరేగుతారు. चंद्रमारक्षत्राणि आप औषधयो वनस्पतय आकाश आत्मा यदिभूतम् अथाध्यात्मम् व्यानोपान उदानत्तमानः चक्षुश्रोत्यमिति सत्यवचाराधितरः अप इति तपो नित्यः पौरुषष्टिः
कीर्तिः पृष्ठं गिरेरिव पवित्रवाजिनीव समृतमस्मि భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశేషాలంకృతమైన స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై సీతారాముల స్వామివారు విహరించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ సతీమణి శోభ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.